హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆచారం చెప్పిన పెద్ద మనిషి ఆ కూటికే వచ్చాడంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే అవతార్ రికార్డ్స్ జస్ట్ మిస్ అయ్యాయంటున్నాడు మన చిరంజీవి సారు. ఐబొమ్మ ఓనరు రవిని అరెస్ట్ చేశారు కదా, ఇక సొల్లు చెప్పడానికి వచ్చారు అంతా. సినిమా బడ్జెట్లో 95% వరకు రెమ్యునరేషన్ కింద లేపేసి 10 పైసల కంటెంట్తో సినిమా కంప్లీట్ చేసి బడ్జెట్ పెరిగిందని చెప్పి కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సినిమాని దూరం చేస్తే ఐబొమ్మ రవి ఉచితంగా సినిమా చూసుకునే వెసులుబాటు కల్పించాడు. తప్పా రైటా అనేది ఎవరు చెప్పలేరు, అది వేరే విషయం. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. మొత్తానికి రవిని అయితే అరెస్ట్ చేశారు. పెళ్ళాం ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు పట్టుకున్నారని ఒక వాదన. కాదు కరేబియన్ ఐస్లాండ్స్లో ఉంటే స్వెటర్ లేకుండా వెళ్ళి పట్టుకున్నామని పోలీసుల వాదన. ఏది నిజమో ఏది అబద్ధమో మన చిరంజీవి సార్కే తెలియాలి. ఇక వాళ్ళు చేసిన ఘనకార్యాన్ని కీర్తించడానికి చిరంజీవి వచ్చాడు. ఆడబిడ్డ అర్ధమొగుడు అన్నట్లు పోలీసులతో పాటు ఈయన కూడా కొన్ని క్లాసులు తీసుకున్నాడు. పనిలో పనిగా ఒక తీర్మానం కూడా చేశాడు. శరణమన్నయ్య గేమ్ డేంజర్ ఫ్లాప్ అవ్వడానికి ఐబొమ్మనే కారణమంట. థియేటర్స్లోనే ఈగలు తోలుకొని దోమలకు పొగబెట్టిన సినిమాకి పైరసీ చేయడం వల్ల నష్టాలు వచ్చాయంట. కామెడీగా లేదు. హెచ్డి ప్రింట్ ఇస్తేనే దాన్ని ఎవడు దేకలేదు. పైరసీలో చూసే సాహసం చేసి ఉంటారంటావా? దీన్ని పైరసీ చేసి ఎప్పుడు పెట్టారో ఎవడు చూశాడో ఆయనకే తెలియాలి. థియేట్రికల్ రన్లో లాసులు తెచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ పైరసీలో కూడా బొక్క పెట్టిన సినిమా ఇదొక్కటే. అసలు ఆ సినిమాని పైరసీ చేసినందుకే పశ్చాత్తాపంతో ఐబొమ్మవాడు దొరికిపోయాడని ఇన్సైడ్ టాక్. బాక్స్ ఆఫీస్ లాసెస్లో దీనికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే సినిమా వెనక కానీ ముందు కానీ ఇంకోటి లేదు. కానీ నువ్వేమో లేస్తే మనిషిని కాదన్నట్టు పైరసీ చేసినందుకే ఫ్లాప్ అయిందని ఏకంగా తీర్మానం కూడా ఇచ్చేస్తున్నావు. ఫ్రీగా హెచ్డీలో చూసినా అది పెద్ద సాహసమే. దాన్ని ఫ్రీగా యూట్యూబ్లో పెట్టినా కూడా చూసే సాహసం ఎవ్వడూ చేయడు. దానికి వచ్చిన లాసెస్కి దిల్లుమామయ్య తమ్ముడు శిరీష్ రెడ్డి ఇంటర్వ్యూలో బండకేసి ఉతికి ఆరేశాడు. మర్చిపోయావా? ఆ రోత సినిమా పైరసీ వల్ల లాస్ అయిందంటే జనాలు నోటితో నవ్వుతారు. ఏదైనా చెప్తే నమ్మేట్లుండాలి. నువ్వు చెప్పేది మీ ఫ్యాన్సే నమ్మడం లేదు, పక్కకెళ్ళి నవ్వుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే శరణమన్నయ్య కూడా నమ్మడు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు. 7 గంటల ఫుటేజ్ తీసినా 500 కోట్లు దెంగబెట్టినా నేను అనుకున్నట్టు రాలేదంటాడు శంకరమంగుళం. శంకరమంగుళం వల్లే అటర్ ఫ్లాప్ అయిందంటారు మీ ఫ్యాన్స్. నువ్వేమో ఇప్పుడు పైరసీ వల్ల అంటున్నావు. తలా ఒకటి చెప్పినా తలకాయలో అసలు బల్బ్ మాత్రం వెలగడం లేదు మీకు, ఎందుకో మరి. సరే, దీన్ని పక్కన పెడదాం. ఓజీ పైరసీ వల్ల ఫ్లాప్ అయింది అంటున్నారు. అంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? ఆ కళాఖండాన్ని చూడాలంటే కొంపలమ్ముకొని అది సరిపోక పక్క కొంపలకి కన్నం వేసే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టారు. దసరా హాలిడేస్ వచ్చాయి, పోటీలో ఇంకో సినిమా లేదు, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయినా సరే రెండో రోజుకి కలెక్షన్లు లేవు. పోస్టర్ కూడా రిలీజ్ చేయలేని దుస్థితి పరిస్థితి. స్టోరీ మొత్తం రొట్ట అనుకోండి, అది వేరే విషయం. కానీ రెండో రోజుకే కలెక్షన్లు లేవంటే అది ఒక టికెట్ రేట్ల వల్లని అందరికీ తెలుసు. కానీ నువ్వు మాత్రం పైరసీ వల్ల ఫ్లాప్ అయిందంటున్నావు. ఇక లేట్ ఎందుకు? ఆ పాదగొట్టం, గుట్కా, హరోంహర రైస్ మిల్లు, అతికేశవ, దివాలా శంకర్ అన్నింటినీ చేర్చేయి పనిలో పనిగా. ఎన్ని రోజులు ఇలా? హిట్ అయితే మా వల్లే ఆడిందనడం, ఫ్లాప్ అయితే ఏదో ఒక పొంతన లేని సమాధానం చెప్పి ఎవడో ఒక నెత్తి మీదకి తోసేయడం, ఇదే పని. గతంలో పాతగొట్టం సినిమాలో ఏళ్ళు కాళ్ళు పెట్టి గెలికి అది నేల నాకిపోతే కొట్టాలు నెత్తినేసావు. పాలేరు వీరయ్య బ్రేక్ ఇవనైతే రవితేజని పక్కన పెట్టి క్రెడిట్ లేపేశావు. ఇవన్నీ మీకే చెల్లుతాయా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. సరే, ఇవంటే రోత కథల వల్ల కాదు, ఆ రొట్ట కథలకి 1000-2000 టికెట్ రేట్లు పెట్టడం వల్ల కాదు, పైరసీ వల్లనే ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి అనుకుందాం. కాదు, అయినా సరే కాసేపు అనుకుందాం. మరి మీరు నటించిన ఇంకో అద్భుత కళాఖండం విశంబర 3 యుగాల నుంచి ఎందుకు రిలీజ్కి నోచుకోవడం లేదంటారు? ఊరికే డౌట్ వచ్చిందంతే. మొత్తం బడ్జెట్లో రెమ్యునరేషన్ కింద సుమారుగా తమరు లేపేస్తే బడ్జెట్ సరిపోక కైన్ మాస్టర్లో ఎడిట్ చేశారని సోషల్ మీడియాలో గుసగుసలాడుతున్నారు. దానికి క్లారిటీ లేదు. అందుకు నాన్నకి రెండో పిల్లని సంతోషమే కానీ అమ్మకి సవతిపోరని ఎరగనట్టు ఐబొమ్మ వాడిని పట్టుకున్నందుకు సంతోషించి గేమ్ డేంజర్ ఫ్లాప్కి వాడే కారణం అని చెప్పి తప్పించుకొని సంతోషపడుతున్నావు, సంకలు గుద్దుకుంటున్నావు. కానీ రేపు విశంబర ఫ్లాప్ అయితే దానికి రీజన్ దొరకదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మన దగ్గర బడ్జెట్లు తగ్గించుకోవాలి దర్శకులు అనే క్లాసులు ఉంటాయి, కానీ మనం మాత్రం రెమ్యునరేషన్ అయితే అస్సలు తగ్గించుకోం.
రొట్ట కంటెంట్ ఇచ్చి పైరసీ వల్లే సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తీర్మానాలు అయితే చేస్తాం, కానీ టికెట్ రేట్లు మాత్రం తగ్గించే ప్రసక్తే ఉండదు. ఎంతసేపు వాడి వల్ల ఇంత నష్టం వచ్చింది అంత నష్టం వచ్చింది అని అంటారే కానీ మీరు టికెట్ రేట్లు పెంచడం వల్లనే ఐబొమ్మ స్టార్ట్ అయిందని మాత్రం ఒప్పుకోరు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి మాత్రం నిజం, వాడు ఆ సినిమాని పైరసీ చేయకపోయినా చేసినా ఆ గేమ్ డేంజర్ మాత్రం అల్ట్రా డిజాస్టరే. ఒకటి కొంటే 10 టికెట్లు ఫ్రీ అన్నా కూడా ఎవడు దేకడు దాన్ని. పైరసీలో కూడా లాస్ పెట్టిన ఏకైక సినిమా ఇది. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే ఒకటి మీరు గమనించారో లేదో, మన చిరంజీవి బాబు గారు గ్లోబల్ స్టార్ గ్లోబల్ ఫ్లాప్ సినిమాని సైలెంట్గా పైరసీ మీదకి తోసేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా శరణమన్నయ్యకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పిచ్చోళ్ళు అయిపోయారు మా ట్రేడ్ పండితులంతా. మరి నిజంగా పైరసీ వల్లే గేమ్ డేంజర్ ఫ్లాప్ అయిందా? మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.